న్యూస్ ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు రాష్ట్రాన్ని విధ్వంసం చేసి వదిలారు వైసీపీ ఎమ్మెల్యే జగన్ రెడ్డి. 5 ఏళ్లు జగన్ రెడ్డి హయాంలో అక్రమాలు, అరాచకాలు, దోపిడీలతో పాటు హత్యలకు సైతం వెనుకాడలేదు వైసీపీ మాఫియా ముఠ. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు అక్రమార్కులతో చేతులు కలిపి అడ్డంగా దోచేశారు. అలాంటి పోలీసులను కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయబోతోంది? కడప పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోనుంది? వైసీపీ నేతలతో చేతులు కలిపి అక్రమాలకు పాల్పడ్డ పోలీసులపై తక్షణమే బదిలీ వేటు వేసి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని కడప జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో కడప పోలీస్ వ్యవస్థను చక్కదిద్దే పనిలో పడ్డ ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు తలనొప్పిగా మారింది. అప్పట్లో జగన్ రెడ్డికి చేకొట్టి టీడీపీ శ్రేణులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన దేశం ముదురు పోలీసులు ఇప్పుడు మళ్లీ టీడీపీ నాయకులను ఆశ్రయించి వారు కోరుకున్న ప్లేస్ల కోసం ప్రయత్నిస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాల్సిన పోలీస్ బాసులు కొందరు ఇప్పటికీ జగన్ రెడ్డికి జై కొడుతున్నారు. ఎస్పీకి వచ్చే ఫీడ్బ్యాక్ విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే అసాంఘిక చర్యలు, ఇతర వ్యతిరేక శక్తుల సమాచారాన్ని పోలీస్ బాస్ కి అందించడానికి ముందు వైసీపీ నేతలకు అందిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఎస్బీలో కొందరు వైసీపీ నాయకుల వీరాభిమానులు ఇప్పటికీ ఉన్నారని విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా పులివెందల వైసీపీ నాయకుల సిఫార్సుతో ఏళ్ల తరబడి ఎస్బీ ఇంటెలిజెన్స్లలో కొనసాగుతూ సమాచారాన్నంతా వైసీపీకి చేరవేస్తున్నారు. వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా ఇసుక మాఫియా రాజ్యమేలింది. గంజాయి, క్రికెట్ బెట్టింగ్, జూదం విషయంలోనూ వైసీపీ అక్రమార్కులకే ఎస్బీ పోలీసులు సపోర్ట్ చేసేవారు. అందుకే ఉత్తరాంధ్రలోని కాశీబుగ్గలో దొరికే గంజాయి ఇప్పుడు కడప గడపలో విచ్చలవిడిగా దొరుకుతుందంటే కడపలో నిఘా వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు శాంతి భద్రతల విషయాల్లో రాజీ లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అన్ని రకాల మాఫియా ముఠాలను అణిచివేయాలంటే మొదట పోలీసుల్లో ప్రక్షాళన జరగాలని భావించారు. వాళ్ళ గురించి రివ్యూ చేశాను. అదే వాళ్ళని కొంతమందిని రీప్లేస్ చేయాలా, లేకపోతే రీలొకేట్ చేయాలా, అక్కడ నుంచి ఇక్కడికి మార్చాలా, ఇక్కడి నుంచి అది ఎక్సర్సైజ్ చేస్తాం. ఒకటి ఏమంటే సమాచారం రావటం అనేది మనం వాళ్ళకి ఇచ్చేటటువంటి డైరెక్షన్ బట్టి, నేను వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ బట్టి, నేను ఎలా పనిచేస్తున్నానని నా పనితీరుని బట్టి వాళ్ళు ఉంటుంది. నేను కరెక్ట్గా ఉన్నాను, కరెక్ట్గా ఇవ్వాలని కూడా ఇస్తారు. నేను పట్టించుకోవట్లేదు, నేను దాని గురించి పెద్ద శ్రద్ధ వహించట్లేదు అంటే అది అట్లా ఉంటుంది. సో నేను ఆ అవకాశం ఇవ్వను వాళ్ళకి. సో నేను వాళ్ళు ఎంత సరిగ్గా పనిచేయాలో ఆ పనిచేసేదానికి ఒక పద్ధతి నాకంటూ ఉంది. దాని ప్రకారం వాళ్ళతో చేయిస్తాను. అయితే ఎవరెవరు ఎక్కడ కొంచెం అనేది చూసి ఎక్సర్సైజ్ చేసుకుని కొంచెం రీషఫుల్ చేయాల్సిన అవసరం ఉంది. కొత్తగా వచ్చిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు పనిచేసిన చోట ట్రాక్ రికార్డ్ బాగుంది. అయితే అలాంటి వ్యక్తి ఇప్పుడు కడప ఎస్పీగా వచ్చారు. ఈ జిల్లా ఆయనకు సవాల్ లాంటిది. ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్యే జగన్ రెడ్డి, పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఇక్కడ ఏం చేసినా అది స్టేట్ వైజ్ గా సంచలనంగా మారుతుంది. ఇక్కడ శాంతి భద్రతలు సవాల్ లాంటివి. అయితే ఇప్పుడు ఎస్పీ తన సొంత శాఖను ప్రక్షాళన చేసి పవర్ఫుల్ టీమ్ ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది.